అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు అన్నది ఓల్డ్ థింగ్, బాయ్ ఫ్రెండ్స్కి ఈ బెస్టీలే ఎనిమీస్ అన్నది న్యూ థింగ్. కావాలంటే మీరే చూడండి. బై ద వే, నా పేరు రాహుల్, పక్కనుంది నా గర్ల్ ఫ్రెండ్ అక్షర. అక్షర, హే అభి, నువ్వేంటిక్కడ? హాయ్. ఏం లేదు, ఫ్రెండ్ వస్తున్నాడంటే వచ్చాను. అక్షర, రాహుల్ వెయిట్. అరే నువ్వెక్కడికి? కూర్చో, ఇవ్వు తనకి కంపెనీ. మధ్యలో నేనెందుకు బొక్కలాగా? హలో. హలో, ఎక్కడున్నావే? ఆఫీస్లో ఉన్నాను రా. ఎందుకు? ఏం లేదు, ఊరికే కిందకు వస్తావేమో అని. బ్రేక్ టైం కదా నీకు, కాల్ చేశా. నో రాహుల్, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తా. బాయ్. ఓకే. రాహుల్, అలా అయితే నువ్వు కూడా నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావు. నేను అలా ఎప్పుడైనా ఏమన్నా అనుకున్నానా? నీకు కూడా గర్ల్ బెస్టీస్ ఉన్నారు కదా.
అభి చేసిన ఫ్రెండ్ అంతే. ఓహో, ఇప్పుడు మేడం ఏదో పాయింట్అవుట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. అయినా ఐషుతో నేను ఏం మాట్లాడతానో నీకు తెలుసు, ఏం షేర్ చేసినా అది మన గురించే నీకు తెలుసు. ఇదంతా కాదే, నువ్వు అభిగడితో ఉండు, నేను ఐషుతో ఉంటాను. ఓకేనా? హ్యాపీగా ఉంటాం ఇద్దరం, ఏ గొడవ ఉండకుండా. సరేనా? హ్యాపీయే కదా? వెళ్తున్నాను నేను. రాహుల్ ఒకసారి ఆకు, నేను చెప్పేది విను. అలా వదిలేసి వెళ్ళిపోతావా? సరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నీతో గొడవ పడ్డానికి నేను కావాలి, ఉంటాను. ఆపే. అయినా ఇప్పుడు ఏమైంది? వాడికి నువ్వంటే క్రష్ అని నువ్వే చెప్పావు కదా. నీతో పీస్ఫుల్గా మాట్లాడదామని రెస్టారెంట్కి తీసుకెళ్ళా. నీ స్టేటస్ అప్డేట్ చూసి వాడు అక్కడ కూడా వచ్చేసాడు. ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పి నీ పక్కనే సెటిల్ అయ్యాడు. నీ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసి నన్ను సైడ్ చేసాడు. అందుకే నాకు కోపం వచ్చింది, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అసలు నిజం చెప్పు, ఆ రోజు వాడి ఫ్రెండ్ వచ్చాడు అక్కడికి? చూడు, అండ్ ఆ రోజు పార్టీలో శారీలో నేను చూడడానికి ఎంత ఎక్సైట్మెంట్తో వచ్చాను, నువ్వు ఆడుతూ వెళ్ళిపోయావు. పార్టీ అయిపోయాక నా కంటికి కూడా కనిపించలేదు. ఇదంతా కాదే, ఆ రోజు కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్పావు, కానీ బయట అభిగడితో తిరుగుతున్నావు. నా కళ్ళ ముందే నాకు అబద్ధం చెప్పి అభిగడితో తిరుగుతుంటే నా కోపం రాదా? అది కాదు, అసలు ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పానో తెలుసా? నా ఫ్రెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. సో ఆ హడావిడిలో అటు ఇటు తిరుగుతూ ఆ టెన్షన్లో అబద్ధం చెప్పాను. అందుకే ఆ తర్వాత బ్రేక్కి రాలేను అని చెప్పాను. ఆ తర్వాత నా ఫోన్ అభి తీసేసుకున్నాడు. కాల్స్ కట్ చేశాడని నాకు లేట్గా తెలిసింది. ఆ రోజు టైమింగ్ అండ్ పిక్నిక్ స్క్రీన్ షాట్ వాట్సాప్ కూడా చేశాను, చూడు కావాలంటే. ఒకటి చెప్తా విను, అమ్మాయిలకి బెస్టీలు ఉంటాం మాకు ప్రాబ్లం కాదే, కానీ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన అటెన్షన్, కేరింగ్, ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తుంటే కాల్దా చెప్పు? ఇలా మీ బెస్టీ గాడి వల్లే వద్దనుకున్నా మాకు మా పొసెసివ్నెస్ వస్తుంది. అదే మీకు చెప్తే చీప్గా ఆలోచిస్తున్నాం, మెచ్యూరిటీ లేదా అని ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. బెస్టీ వల్ల వచ్చే గొడవలకి ఎండింగ్ మాత్రం బ్రేకప్ అయినాయి. ఈ బ్రేకప్ తర్వాత బాయ్ ఫ్రెండ్ దూరం అవుతాడు, బెస్టీయే బాయ్ ఫ్రెండ్ అవుతాడు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? అమ్మాయిల పక్కన బెస్టీ అని పేరుతో తిరిగేది కూడా మాలాగా అబ్బాయిలే కదా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బాయ్ ఫ్రెండ్ ఉన్న ప్రతి అమ్మాయికి బెస్టీ బలం అవ్వాలే కానీ బ్రేకప్ కారణం అవ్వకూడదు. అలాంటి బెస్టీ మాకొద్దు, ఓకేనా? ఇంకోసారి అబద్ధం చెప్పాను, సరేనా? మరి నువ్వు సిగరెట్స్ కాల్చను, గుడ్, ఓకేనా? లవ్లో ఒక పెద్ద ఫైట్ తర్వాత కలిసిపోతే వచ్చే ఫీల్ పిచ్చ హై ఇస్తుంది. అలాగే మన బాండింగ్ని స్ట్రాంగ్ చేస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నోట్: లవ్లో ఉన్న అమ్మాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్తో ప్రేమగా ఉండండి, బెస్టీస్కి వీలైనంత దూరంగా ఉండండి.